ఇటీవల తీవ్ర దుమారం రేపింది విజయ్ త్రిష. బీజేపీ లీడర్ నైనార్ నాగేంద్రన్ ఎపిసోడ్. తన భర్తకు ఓ నటితో ఎఫ్ఐఆర్ ఉందంటూ విడాకులకు అప్లై చేసింది విజయ్ భార్య. ఇలా వివాదం నడుస్తుండగా త్రిషతో కలిసి వివాహ వేడుకకు హాజరయ్యారు. నిర్మాత కల్పాతి సురేష్ ఇంటి వివాహ వేడుకకు విజయ్ త్రిష కలిసి హాజరవ్వడం హాట్ టాపిక్ గా మారింది. విజయ్ భార్య విడాకులకు దరఖాస్తులో పేర్కొన్న విధంగా వాదనలకు బలం చేకూర్చేటట్టుగా ఇద్దరూ కనిపించడం సెన్సేషన్ అయింది. ఇక విజయ్ త్రిష ఎపిసోడ్ ఒక రాజకీయ నాయకులు ఏ విధంగా అయితే కామెంట్ చేశారో ఇప్పుడు ఆ వ్యాఖ్యలకి బలం చేకూర్చే విధంగా విజయ్ త్రిష కూడా ఒక మ్యారేజ్ ఈవెంట్ కి హాజరవ్వడం కూడా ఆ వ్యాఖ్యలకు బలం చేకూర్చుతున్నట్టుగా కనిపిస్తోంది. నిజంగానే విజయ్ అండ్ త్రిష ఇద్దరు కూడా రిలేషన్ లో ఉన్నారా? ఆ విషయాన్ని పరోక్షంగా బయట పెట్టడానికే ఈ విధంగా ఇద్దరు కలిసి మ్యారేజ్ కి అటెండ్ అయ్యారా అన్న కోణంలో ఎన్నో ప్రశ్నలు అయితే లేవెత్తుతున్నారు. మరి ఏం జరిగింది? పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ఈ వివాహము ఎవరికి సంబంధించింది? అదేవిధంగా ఇరువురు కూడా అంటే విజయ్ అదేవిధంగా త్రిష ఇద్దరు కూడా కలిసి హాజరయ్యారా లేదంటే విడివిడిగా వచ్చారా? ఏం జరిగింది అక్కడ? తమిళనాట సీనియర్ నటులు చాలా మంది విడాకులు తీసుకుంటున్న నేపథ్యంలో మరోవైపు రాజకీయ రంగంలోకి అరంగేట్రం చేసి ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న టీవీకే అధినేత ప్రముఖ నటుడు తలపతి విజయ్ తన భార్యతో విడాకుల వ్యవహారం నడుస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ రోజు ఆయన సాంప్రదాయ దుస్తుల్లో ఆయనతో పాటు నటి త్రిష కూడా ఇద్దరు సాంప్రదాయ దుస్తుల్లో ఒకే కారులో కల్లాపతి సురేష్ నిర్మాత యొక్క కుటుంబంలో జరిగిన ఒక వివాహ వేడుక హాజరయ్యారు. దీంతో ఇది పెద్ద ఎత్తున నెటిజన్లు ట్రోల్ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే విజయ్ భార్య సంగీత ఒక నటితో దీర్ఘకాలంగా సంబంధం కొనసాగిస్తున్నాడు విజయ్ అంటూ ఆరోపించిన నేపథ్యంలో విడాకులకు కూడా దరఖాస్తు చేసింది. ఈ నేపథ్యంలో ఆమె ఈ విధంగా ఆరోపించారు. ఆ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా ఈ రోజు త్రిష అదేవిధంగా విజయ్ ఒకే కారులో సాంప్రదాయ దుస్తుల్లో రావడం విశేషము. అది కూడా మ్యాచింగ్ డ్రెస్ లోనే ఇద్దరు వచ్చారు. ఇది పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తుంది. మరోవైపు ఏదైతే సంగీత కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసిన వెంటనే త్రిష తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకోవడం కూడా జరిగింది. ఈ సందర్భంగా కొంతమంది మీడియా ప్రతినిధులు ఆమెను ఈ విషయం మీద ప్రశ్నించగా ఆమె ఏమాత్రం కామెంట్ చేయకుండా వెళ్లిపోయిన నేపథ్యం. మొత్తం మీద ఈ వ్యవహారం ఇప్పుడు త్రిష విజయ్ల యొక్క కలిసి వివాహానికి రావడమే పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఎన్నికలు మరో 2 నెలలకే ఎన్నికలు తమిళనాడులో జరుగుతున్న నేపథ్యంలో మొత్తం అన్ని స్థానాల్లో పోటీ చేసి ఒంటరిగా పోటీ చేస్తానంటున్న విజయ్ ఈ విధంగా త్రిషతో బయటికి రావడం ఒక విధంగా సాహసోపేతమైన నిర్ణయమే అని చెప్పవచ్చు. అయినప్పటికీ ఎందుకు బయటికి రాకూడదు, ఎందుకు వచ్చారో లేకపోతే పూర్తి స్థాయిలో తాను త్రిషతో కలిసి ఉంటానని చెప్పడానికి ఆ విధంగా అతను బయటకు వచ్చాడో కానీ మొత్తం మీద అయితే ఇది నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నప్పటికీ తమ యొక్క అనుబంధం గురించి సమాజానికి తెలియజెప్పడం కోసమే ఈ విధంగా బయటకు వచ్చి ఉంటారని భావించవచ్చు. ఇది రాజకీయాల్లో కొంత ఇబ్బందికరమైన పరిణామం అయినప్పటికీ పూర్తి స్థాయిలో ఇక ఎన్ని రోజులు దాచిపెట్టి మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కంటే బయటికి రావడమే ఉత్తమమని భావించి ఉండవచ్చునని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.